ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇటీవల సాక్షి టీవీ చర్చా వేదిక కార్యక్రమంలో కొందరు అనరిస్టులం అంటూ కొందరు అమరావతికి సంబంధించి అంటే ముఖ్యంగా రైతులకు సంబంధించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఈ క్రమంలో మనతో మాట్లాడేందుకు తెదేపా సీనియర్ నాయకుడు కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఉన్నారు. మనతో మాట్లాడి మరిన్ని వారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి. ఇప్పుడు కొందరు అనలిస్టులు అంటూ జర్నలిస్టులు అంటూ కొందరు సాక్షి టీవీ చర్చా వేదిక సాక్షిగా ఈ అమరావతికి సంబంధించి ముఖ్యంగా మహిళలకు సంబంధించి కొంచెం అనుచిత వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి. దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు? ఇప్పుడు అమరావతి రాజధాని వచ్చినప్పుడు అమరావతి రాజధాని కొన్ని వేల ఎకరాలు భూమి ఇచ్చారు. అక్కడ రైతులు మహిళలు అందరూ కలిసి ఏమి ఆశపడకుండా చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి వాళ్ళు భూమి ఇచ్చారు. దాన్ని అప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు అది అపోజిషన్లో అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆయన కూడా ఏం చెప్పాడో, రాజధాని భూములు తక్కువ కాదు ఇంకా ఎక్కువ తీసుకుని రాజధాని ఇక్కడ పకడ్బందీగా అమరావతిలో ఉండాలని చెప్పేసి గట్టిగా చెప్పినవాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతిపై ఎందుకు కోపమో ఏమో తెలియదు కానీ 3 రాజధానిని 3 ముక్కలు చేశాడు. అమరావతి రాజధానుల మీద పగబట్టాడు. ఆ రాజధాని పగబట్టిన రైతుల మీద ఏదేదో మాట్లాడినాడు కాబట్టి అక్కడ మహిళలు ప్రజలు అక్కడ రైతులు అందరూ కూడా రోడ్డు ఎక్కారు. రోడ్డు ఎక్కించింది ఎవరు? రోడ్డు మీద వాళ్ళు ధర్నాలు చేయించింది ఎవరు? వాళ్ళు రాజధాని ఇక్కడే ఉండాలని చెప్పేసి 5 సంవత్సరాలు ఇబ్బంది పడి నానా బాధలు పెట్టి వర్షము ఎండ వెనక ఏమనకుండా దుర్గమ్మకు గుడికి పోయి పాదయాత్ర పోతే అక్కడ వాళ్ళ మీద కేసులు పెట్టించారు. ఇక్కడి నుంచి తిరుమలకు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని వాళ్ళని చెప్పి పాదయాత్ర పోతే దాని మీద కేసులు పెట్టించారు. అటువంటి రాజధానికి రైతులు ఇచ్చినటువంటి వాళ్ళు రైతులు భగవంతునితో ఇవాళ మేము పోలుస్తున్నాం. అటువంటి భగవంతులను అమరావతి రాజధానికి రూములు ఇచ్చిన రైతులను వేశ్యల రాజధాని అని చెప్పడం చాలా దురదృష్టకరం. ఇది సాక్షి పేపర్ కానీ సాక్షి ఛానల్ కానీ నేను ఒకటి అడుగుతున్నా, ఈ సాక్షి ఛానల్లో ఉండేటువంటి మీ యొక్క రిపోర్టర్సు కృష్ణంరాజు కానీ ఏం చేస్తున్నారు? అరే మీకు సాక్షి పేపరు సాక్షి ఛానల్ ఎవరి వల్ల బతుకుతున్నారా? మీరు భారతిరెడ్డి వల్ల కాదు, జగన్మోహన్ రెడ్డి కాదురా. మీకు డబ్బులు ఇచ్చేది ప్రజలు కొనుక్కొని పేపర్ కొనుక్కొని డబ్బులు ఇస్తున్నారా? ఛానల్ చూసి డబ్బులు చెల్లిస్తున్నారా? ఇవాళ మీరు రైతుల భూములు ఇచ్చిన వాళ్ళని వేస్తతో పోలుస్తారా? భారతిరెడ్డిలు ఎక్కడుందిరా? తాడేపల్లి కొంపలం ఉందిరా. మీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తెచ్చినారా తాడేపల్లి ప్యాలెస్లో? అంటే వాళ్ళని ఏమన్నా మేము చెప్పండి. అరే మీరే పోలుస్తున్నారా? మీరు భారతిరెడ్డిని కూడా ఆ విధంగా పోలుస్తున్నారు. అసలు మీరు మనుషులరా? అసలు పేపర్ ఛానల్ ఉందారా మీకు? అసలు ఒక ప్రజలు పేపర్ చదివిందంటే ఛానల్ చూసిందంటే రాష్ట్రం ఏ విధంగా ముందుకు పోతుంది, రాష్ట్ర రాజధాని ఏ విధంగా డెవలప్ అవుతుందని ఒక్క కూత కూర్చారా మీరు? రాజధాని ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిందో సంవత్సరంలో అవుతా ఉంది, మీరు తట్టుకోలేకుండారు. ఇవాళ రాజధాని ఉరకలేస్తూ ఉంది, ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకరిస్తూ ఉంది, ఇవాళ అమరావతి పూర్తి చేస్తూ ఉంది. ఇప్పుడు తొందర డబ్బులు వస్తున్నాయి, పోలవరం పూర్తి చేస్తున్నారు. ఇన్ని జరుగుతుంటే రాష్ట్ర అభివృద్ధి చెందుతుంటే ఎందుకురా మీకు ఇంత కినక? చంద్రబాబు మంచి పేరు వస్తుందనేసి డెవలప్ జరుగుతుంది రాష్ట్రం అనేది మీకు అక్కసుందిరా, మీరు పట్టలేదు. అందుకనే రాష్ట్రం ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ చెత్తనా కొడుకు పేపరు, ఈ చెత్తనా కొడుకు సాక్షి ఛానళ్ళు ప్రజలకు గమనించండి. ఈ దరిద్రం పేపర్ కానీ ఛానల్ గారు చూడొద్దండి. ఇదిగిన చదివి ఈరోజు రాష్ట్ర అభివృద్ధి చెందేది వీళ్ళకి ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డికి ముఖ్యంగా ఇవాళ మొన్న చూసాం, ఏదైతే 4వ తారీఖు ధర్నాలు చేశారు, ఏదేదో చేశారంట, ఏదో చెడ్డ రోజంట, ఏదేదో చేస్తున్నాడు. రాష్ట్రంలో ఉంటే రాష్ట్రం ఏ విధంగా ఉందో ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒక మంచి రాజధాని ఇవాళ ప్రజలకు మంచిగా అందిస్తున్న రాజధానిని కూడా ఇవాళ గబ్బు పట్టాలని చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే, రాజధాని కేంద్ర ప్రభుత్వంకి ఇచ్చినటువంటి డబ్బుల్ని ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ ఒక్కదానికి వినియోగించకూడదు. అమరావతి పూర్తి చేసేదానికి దాన్ని పూర్తి దానికి ముందుకు పోతుంటే అమరావతిని వేసిన రాజధానిగా పోల్చేటువంటి ఈ దుర్మార్గు ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ వాళ్ళను కృష్ణంరాజును వెంటనే వీళ్ళను అరెస్ట్ కాదు, దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలి. అందుకనే రాష్ట్రంలో ఉన్న ప్రజాన్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది పార్టీలకు అతీతంగా అందరూ గమనించండి. రాష్ట్రం నిజంగా అభివృద్ధి చెందుతుందని మీ మనసులోకి ఉంటే ఎక్కడ ఇడిచిపెట్టకుండా కొట్టండి. దీన్ని ఎవరు కూడా ప్రజలు క్షమించరు. ఇది పార్టీలకు అతీతంగా ప్రజలందరూ ముందుకు రావాలి. ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటే ఇవాళ రాజధాని ఉరకలేస్తూ ఉంది. ప్రతి ఒక్కరు ఇవాళ భారతదేశంలో నెంబర్ 1 అమరావతి రాజధాని అని చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే ఆ రాష్ట్రంలో ఇక్కడ అమరావతిలో ఉండే రైతులు అక్కడ ఉన్నటువంటి మహిళలు
దారుణంగా ఇవాళ భూములు ఇచ్చారు. అటువంటి వాళ్ళని అవమానపరుస్తారా, అనుచిత వ్యాఖ్యలు చేస్తారా? అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు, నేను చెప్తున్నా, మీ సాక్షి చాలా రెడ్డి, వాడు కృష్ణంరాజు గారిని, అదేవిధంగా భారతిరెడ్డి గారిని ఎవరైనా సరే వచ్చి నడి బజార్లో పబ్లిక్లో వచ్చి క్షమాపణ చెప్పకుంటే మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు అనేవి తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే తుళ్ళూరు PS లో కేసు నమోదైందండి. మరి మీరు కర్నూలు ఉమ్మడి జిల్లా సంబంధించిన మీరు తీరేప సీనియర్ నేత, మరి మీరేమైనా కేసులు పెట్టే అవకాశం ఉందా? రేపు ఆలోచించి లాయర్లతో సంప్రదించి ఇమ్మీడియట్గా నేను కూడా కేసు పెట్టేదానికి, ఇంకా కొంతమంది కార్యకర్తలు అందరి లీడర్లు కూడా మొత్తం 14 నియోజకవర్గాల్లో ట్రై చేసేదానికి మేము రేపు ఆలోచించి పెద్దలందరూ కూర్చొని దీని మీద కూడా నిర్ణయం తీసుకుంటాం. మొదటి నుంచి కూడా సాక్షి టీవీ అన్నది అమరావతి విషయంలో విషయం కక్కుతూనే ఉందని, అది క్షమించరాని నేరం అని తెదేపా నేతలు మండిపడుతున్నారు. అయితే ఈ అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ త్వరలో పార్టీ పెద్దలతో చర్చించి కేసులు నమోదు చేస్తామని ఇక్కడ కర్నూలు ఉమ్మడి జిల్లాల నేతలు చెబుతున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగేంద్రతో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు ఉమ్మడి జిల్లాలో.